హాయ్ అండి. ప్రేమంటారా 16వ భాగం వినండి. అక్షు ప్రసాద్‌కి ఫోన్ చేసింది. డాడీ, అత్తయ్య ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు అంది. వచ్చేస్తావా? నేను రానా? అన్నాడు. నీకు కుదిరితే అమ్మని తీసుకుని రావచ్చు కదా! 2 డేస్ ఉండి అందరం వెళ్దాం అంది. కుదరొచ్చు, చూస్తాను. ఒకసారి కుమార్‌తో మాట్లాడి బయలుదేరతాము అన్నాడు ప్రసాద్. ఓకే డాడీ అని కాల్ కట్ చేసి వెళ్ళి నర్మదా దగ్గర కూర్చుంది. మీ డాడీ వస్తున్నాడా అంది నర్మద. ఇద్దరూ వస్తారు. 2 డేస్ తర్వాత మనందరం ముందు ఇంటికి వెళ్ళి అక్కడి నుండి బెంగుళూరు వెళ్తున్నాం అంది అక్షు. ఇప్పటికే తిరుగుడు ఎక్కువయింది. ముందు నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు. నేను వస్తాను తర్వాత అంది నర్మద. కుదరదు, నువ్వు నాతో వచ్చి నన్ను జాయిన్ చేస్తున్నావు అంతే అంది. నర్మద అక్షునే చూస్తూ నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అత్తయ్య అంది. నీ చిన్నప్పుడు నాకు హెల్త్ బాగాలేకపోతే మీ అమ్మ నాన్న నిన్ను తీసుకొచ్చారు. రోజూ గోలే, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఒకటే మాట. ఒక వారం అనుకుంటా. ఏదో ఏమార్చి ఉంచాము. నీ గోల పడలేక మీ డాడీ నిన్ను తీసుకువెళ్ళి ప్రియాకి అప్పచెప్పి వచ్చాడు అంది నవ్వుతూ. అవునత్తయ్య, ఒక వారం ఉన్న గుర్తుంది, కానీ నీకు హెల్త్ బాగాలేకపోవడం గుర్తులేదు అంది. ఎప్పటి మాట ఇప్పుడెందుకు గుర్తుంటుంది అంది నర్మద. సారీ అత్తయ్య, నాకు క్రిష్ తప్పించి ఎవరూ కనిపించేవారు కాదు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేదాన్ని కాదు. వాడు అంతే. ఆంటీ వాళ్ళు వెళ్తే వాడు ఉండిపోయేవాడు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళాలి, కలిసే ఉండాలి. మేము బెస్ట్ ఫ్రెండ్స్ అత్తయ్య. నాకు వాడు కనీసం నీలు అంటే ఇష్టం, ప్రేమ వస్తోంది అని నాతో షేర్ చేసుకోలేదు. అదొక్కటే బాధ నాకు. నన్ను లవ్ చేయడం లేదా నాతో ఫ్రెండ్షిప్ని లవ్ అనుకోవడం ఇదంతా వాడి ప్రాబ్లం. నేను లవ్ చేశాను, చేస్తున్నాను. ఇది నాకు సంబంధించింది. నాకు ఉన్న ప్రేమ వాడి దగ్గర దాయలేదు, ఎక్స్ప్రెస్ చేశా. వాడు కూడా నాది సేమ్ ఫీలింగ్ అన్నాడు. ఈగోకు పోతున్నానేమో అనిపిస్తోంది. నేను వాడు ఎదురుగా ఉంటే నీలు ముందు అన్నిటికీ నాకు ప్రాధాన్యత ఇస్తే తను ఫీల్ అవుతుంది. నీలుకిస్తే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అన్న బాధ నాకు ఉంటుంది. అందుకే దూరంగా వచ్చేశాను. అన్ని ప్రాబ్లమ్స్కి ఇదొక్కటే మార్గం అనిపించింది అంది అక్షు. అలా మాట్లాడుతున్నప్పుడు కళ్ళ నిండుగా నీరు. నర్మద అక్షు కళ్ళు తుడుస్తూ ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి అంది. నర్మద ఒడిలో తల పెట్టుకుని పడుకుంది అక్షు. నువ్వు దూరంగా ఉంటే నిన్ను మర్చిపోతాడు అని నువ్వు అనుకున్నావు, కానీ బాధపడుతున్నావు. అక్కడ అతని పరిస్థితి కూడా అదేనేమో. ఒకవేళ నీలుతో ఉన్న చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన నిన్ను మర్చిపోలేడు. ప్రతి సంఘటనలో నువ్వు కనిపిస్తావు. వాళ్ళందరికీ దూరంగా ఉండాలి అనుకున్నావు. నీలో ఆశలు పెంచుతున్నాను అనుకోక అక్షు. ఖచ్చితంగా నీ ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దానికి కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు పట్టొచ్చు. నీ మనోధైర్యాన్ని వదలకు. పరిస్థితికి లొంగిపోయి నిరాశను ఆశ్రయించావు. నువ్విలా ఉండడం డాడీ వాళ్ళకి ఎంత బాధో ఆలోచించు. ఎప్పటిలా ఉండలేవు, కానీ ఉండడానికి ప్రయత్నించు. నువ్విలా ఉండడం నాకే బాధగా ఉందిరా అంది తల నిమురుతూ. సారీ అత్తయ్య, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను అంది అక్షు. లేదురా, మేము నిన్ను సంతోషంగా చూడాలి అనుకుంటున్నాము. సారీ ఏమొద్దు, హ్యాపీగా ఉండు అంది. థ్యాంక్స్ అత్తయ్య, నీతో మాట్లాడుతుంటే ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంది అంది అక్షు. క్రిష్ దగ్గర. క్రిష్ అమ్మా అమ్మా అంటూ పిలుస్తున్నాడు. ఏమైంది అంటూ వచ్చింది ప్రియ. అంకుల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నాడు. ఊరు వెళ్ళారు అంది. అదేంటి, అలా ఎలా వెళ్తారు అన్నాడు. ఏ, ఎందుకు వెళ్ళకూడదు అంది.
నేను రేపు నైట్ ఫ్లైట్కి వెళ్తున్నాను అన్నాడు. అదేంటి రేపేనా? నాకు చెప్పలేదు అంది. అనుకోకుండా రేపే వెళ్తున్నాను అన్నాడు ముక్తసరిగా. ఎంత మారిపోయావు, కనీసం చెప్పాలనిపించలేదా అంది ప్రియా బాధగా. దగ్గరగా వచ్చి భుజాల చుట్టూ చేతులు వేసి, నీలు ముందుగా వెళ్దామంది. అంటే అక్కడన్నీ చూసుకోవాలి కదా. నిన్ననే అనుకున్నాం, ఇప్పుడే నీలు కాల్ చేసింది రేపే అని, ఇప్పుడే చెప్పింది అన్నాడు సమర్థించుకుంటూ. అన్ని నిర్ణయాలు ఎంత ఫాస్ట్గా తీసేసుకుంటున్నావు అంది. ఎందుకమ్మా అలా వేరు చేసి మాట్లాడుతున్నావు అన్నాడు బాధగా. నేను వేరు చేశానా, నువ్వు చేస్తూ అంటోంది. ప్రియా అన్నాడు కుమార్. వీడు చేసేది చూస్తున్నావా అంది. నీ మాటలు వింటున్నాను, వాడికి ఏమైనా కావాలేమో అడిగి సర్దు అన్నాడు కుమార్. ఏమీ వద్దు డాడీ, నీళ్ళు వాళ్ళ మదరు అన్నీ ప్యాక్ చేశారట, ఓన్లీ బట్టలే అన్నాడు. ఏం మాట్లాడినా నీలు లేదా వాళ్ళమ్మ అని కుమార్ వైపు చూసి ఆగిపోయింది ప్రియ. క్రీష్, ఫోన్ రింగ్ అవుతోంది చూడు అన్నాడు కుమార్. ఇంకెవరు, ఆ పిల్లే గొణికింది. వెళ్తున్నా అని వెళ్ళి ఫోన్ తీసుకుంటూ, డాడీ ఈరోజు ఫ్రెండ్స్తో పార్టీ ఉంది అన్నాడు బయటికి వెళ్తూ. చిన్న షాపింగ్ ఉంది, వెళ్తున్నానమ్మా అన్నాడు. నువ్వు షాపింగ్లకు కూడా వెళ్తున్నావా అంది ఆశ్చర్యంగా. నువ్వు వెళ్ళి క్రిష్ అన్నాడు కుమార్. క్రిష్ వెళ్ళాక, ప్రియా దేనిని తెగేదాకా లాగకూడదు, వెళ్ళని, అన్నీ తొందరలోనే తెలుసుకుంటాడు అన్నాడు. నాకెందుకో ఆ పిల్ల మనందరినీ దూరం చేస్తోంది అనిపిస్తోంది అంది బాధగా. పిచ్చిదానా, దూరం చేస్తే దూరం అయిపోతారా? వాడి మనసులో మనకు మంచి స్థానం ఉంటే ఎవరు ఎన్ని చెప్పినా దూరం కాలేడు. మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఎంత దూరం ఉన్నా దగ్గరగా ఉన్నట్టే అన్నాడు అనునయంగా. మీ లాజిక్లు నాకు అర్థం కావు. ఎందుకు, వదిలేయండి. నేను వద్దు అంటే వాడు ఆగుతాడా? అక్షుకి చెప్దామా అంది ప్రియ. వద్దు, తనక్కడ ప్రశాంతంగా ఉంది, వెళ్ళని, మళ్ళీ వెతుక్కుంటూ వస్తాడు చూడు అక్షు కోసం అన్నాడు ఆశగా. అలా అయితే మనకంటే ఆనందపడేవారు ఎవరుంటారు అంది. ఇదే ఫీలింగ్తో రేపు వాడిని పంపించు. వెళ్లే ముందు నువ్వు బాధపడి వాడిని బాధ పెట్టి అవసరమా? సంతోషంగా పంపించు, తొందరలోనే తిరిగి వస్తాడు అన్నాడు కుమార్. అలాగే జరగాలి, మళ్ళీ మనందరం హ్యాపీగా ఉండాలి అంది ప్రియ. తదాస్తు అన్నాడు కుమార్. ఇద్దరి ముఖాల్లోనూ ఆనందం. అలాగే కోరుకో, నెగిటివ్గా ఆలోచించుకో, మనం ఎక్కువగా ఏది ఆలోచిస్తామో అదే జరుగుతుంది అన్నాడు కుమార్. నర్మదా ఇంట్లో కూతురు ముఖంలో వచ్చిన మార్పు గమనించారు దుర్గా, ప్రసాద్ ఇద్దరు. సరదాగా మాట్లాడుతోంది, తేరుకుంది. వీలైనంత లేటుగా వెళ్ళాలి. క్రిష్, నీలు ఇద్దరూ తన ముందే వెళ్తుంటే మళ్ళీ డీలా పడుతుంది అనుకున్నాడు ప్రసాద్. దుర్గకి నర్మదా ఫ్రెండ్స్ గురించి చెప్తోంది అక్షు. వాళ్లనే చూస్తున్నాడు ప్రసాద్. ఏంట్రా అలా చూస్తున్నావు అంది నర్మద. థ్యాంక్స్ అక్క. నీ దగ్గరికి తీసుకువచ్చేటప్పుడు అక్షుని చూస్తే దిగులుగా ఉండేది, తేరుకుంది అన్నాడు. అక్షు ఆలోచనలు చాలా మెచ్యూర్డ్గా ఉంటాయి, మనకులానే ఏ సమస్యనైనా రెండు పక్కలా ఆలోచిస్తుంది అని నవ్వుతూ, నాలాగే పంతం ఎక్కువ. నాలాగే అని ఎందుకన్నానంటే, నేను చూడు ఇప్పుడు ఇక్కడ అవసరమా నాకు, కొడుకులిద్దరి దగ్గర ఉండక? అంతే, ఇండియాలోనే ఉండాలి అనుకున్నాను. వాళ్ళు ఇండియాలో ఏ మారుమూల ఉన్నా వెళ్ళేదాన్ని. అక్షు కూడా అంతే. క్రిష్ నీలుని ప్రేమించడం అన్నీ పాజిటివ్గానే తీసుకుంది. తన దగ్గర కూడా దాచాడు అని బాధపడుతోంది అంది. ఆ తర్వాత ఏమైందో తర్వాత భాగంలో చెప్తాను. థ్యాంక్ యూ.